ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఐసైట్ గురించి మాట్లాడుకుంటే ఐ విజన్ నిజంగా చాలా వరకు ఒకప్పుడు ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కళ్ళు కొంచెం మందగిల్లటము, కనిపించకపోవడం ఇలాంటి సమస్యలు వచ్చాయి. కానీ ఇప్పుడు చాలా ఎర్లీ ఏజ్లోనే ఈ ఐసైట్ అనేది కూడా నిజంగా ఈ విజన్ ఎంత దారుణంగా తగ్గిపోతుందనంటే మైనస్లోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా. సో ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు ఖచ్చితంగా ఇద్దరికి స్పెక్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి యాక్యుపంక్చర్లో కూడా ట్రీట్మెంట్ విధానం ఉందంటారా సార్? ఇప్పుడు విజన్ కంటి చూపుకు సంబంధించి మనం ఇప్పుడు ఆలోచించాల్సిన సమయం, మేలుకోవాల్సిన సమయం వచ్చింది. హెచ్చరికలు, ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ప్రమాద హెచ్చరికలు అంటాం కదా, అవి మోగుతున్నాయి. ఎందుకు సార్? ఎందుకంటే మన లైఫ్ స్టైల్ మారిపోయింది. ఇప్పుడు కాళ్ళ సమస్యలు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు, దాన్ని కొంచెం ఎక్సర్సైజ్ చేస్తాం, నడుస్తాం కదా. కానీ కాళ్ళకు పని ఇప్పుడు ఇవ్వడం లేదు, అన్ని వెహికల్స్ కదా, అందువల్ల కాళ్ళకి నడక లేదు, ఎక్సర్సైజ్ లేదు, అందువల్ల మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. కంటికి కాళ్ళకి చెప్తాను ఇప్పుడు. ఇక కళ్ళకి ఏమైందంటే ఓవర్ వర్క్ అయిపోయింది. 24 గంటలు స్క్రీనింగు, అది ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చూస్తూనే ఉన్నాం. లేదా ఎడ్యుకేషన్ కూడా ఉంది, చదువుతున్నారు కూడా, అది ఆఫీస్ వర్క్ కావచ్చు, ఏదైనా మనం కంప్యూటర్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి, స్క్రీన్ మీద ఆ బ్లూ రేస్ మీద డిపెండ్ అయి ఉన్నాం, వాటి ప్రభావానికి లోనవుతున్నాం. సో అందువల్ల కంటికి ఇబ్బంది కలుగుతుంది. రెండవది ఏమవుతుందంటే కంటికి ఈరోజు కునుకు లేదు, రెస్ట్ లేదు, నిద్ర లేదు. వర్క్స్ అవుతున్నాయి. రాత్రి 1 గంట 2 గంటల దాకా అలా రీల్స్ తిరుగుతూనే ఉన్నాయి, కన్ను ఇబ్బంది పడుతూనే ఉంది కదా. ఇది రెండవది. మూడవది ఏంటంటే మనం తీసుకునే డయట్ కూడా సరిగ్గా ప్రాపర్గా లేదు, అంత జంక్ ఫుడ్డే. జంక్ ఫుడ్ వేస్ట్ అంటాం కదా, జంక్ ఫుడ్ని మనం ఆహారంగా తీసుకుంటున్నాం. అంటే పోషకాలు, న్యూట్రిషన్ తెలుసు మనకు, తీసుకోకూడదని అందరూ తెలుసు, ఆయన తీసుకుంటున్నాం. మన పిల్లలు ఇంకా దానికి అలవాటు పడ్డారు కదా. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనము దీన్ని సమస్యలు ఏదైనా సరే మనం కొంచెం కంటికి ఏమేమి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు కాళ్ళ కింద అనుకున్నాం, ఎక్సర్సైజ్ అనుకున్నాం, కళ్ళకు కూడా ఎక్సర్సైజ్ ఉంటాయి కదా, అవి చిన్న ఎక్సర్సైజ్ చెప్దాం. అది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మన కళ్ళు ముందు కళ్ళు ఆరోగ్యం కోసం పిల్లలకి చాలా బాగా పనిచేస్తుంది. చేయండి, మెల్లగా జంటలు చేయండి. పిల్లలకి ఏంటంటే ఇంకా అప్పటికే ఆ సమస్యలు ముదిరిపోయి ఉండవు, అడ్వాన్స్ అయ్యి ఉండవు. కాబట్టి చిన్న వయసులోనే అలా ప్రెషర్ చేయడం ద్వారా చాలామందికి కళ్ళు చూపు రిస్టోర్ అయింది, బెనిఫిట్ అయింది. అనుభవంతో చెప్తున్నాము, అవుతుందా అని అనుమానం లక్కర్లేదు, ప్రయత్నం చేయాలి. ఒకటి ఇది ప్రెషర్ పాయింట్స్. క్లీన్గా చేతులు పెట్టుకోవాలి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే. దాని తర్వాత మనకి ప్రెషర్ పాయింట్స్ కంటి చుట్టే ఉన్నాయి. ఓకే, ఒక ప్రెషర్ పాయింట్ ఎక్కడ ఉందంటే ఈ ఐబ్రో ఉంది కదా, ఐబ్రో ఎగ్జాక్ట్ మధ్యలో ఇక్కడ ఉంది. ఇక్కడ ఐబ్రో ఇక్కడ నుంచి ఇలా వస్తుంది, ఇక్కడ మధ్యలో ఇక్కడ ఒక చిన్న ఒక పాయింట్ ఉంది, ఎక్స్ట్రా ఆర్డినరీ పాయింట్ 2. ఇది చాలా సైట్కు ఇంపార్టెంట్, చూపుకు చాలా పవర్ఫుల్ పాయింట్ ఇది. ఈ 2 కళ్ళలో కూడా ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఉంటుంది ఈ X2, ఎక్స్ట్రా ఆర్డినరీ పాయింట్ 2 అని అంటుంది. దీన్ని ఆర్డినరీ కాదు, ఎక్స్ట్రా ఆర్డినరీ. సో చాలా మెల్లగా దీన్ని ఎలా చేయొచ్చు అంటే ఈ చేతులతో చేయాలి. ఏమి పిన్నులు ఏం వాడక్కర్లే, ఇలా చేతులు ఉంటుంది, దీన్ని ఇలా పెట్టి మెల్లగా లైట్ ఇలా అనొచ్చు. జెంటిల్, ఎందుకంటే చాలా సున్నితమైన అవయవం కన్ను. మజిల్స్ రిలాక్స్ ఇలా చేస్తే లోపల నుంచి ఆ ఎనర్జీని ఫ్లో చేస్తుంది. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఆప్టిక్ నర్వ్ అంటామే, కంటికి బ్రెయిన్ కనెక్షన్ ఉన్నట్టు ఆ నర్వ్ యాక్టివేట్ అవుతుంది. ఎనర్జీ రావడమే ముఖ్యం కదా. ఓకే, ఆ తర్వాత ఇదొక పాయింట్. తర్వాత ఈ 2 కళ్ళల్లో మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది ఇక్కడ. దీన్ని ఏమంటామంటే ఈ 2 కళ్ళ మధ్యలో ఉంది, ఇది చిల్పిల్ పాయింట్ అంటాం. చిల్పిల్ థర్డ్ ఐ, ఇన్ ట్యాంగ్ అని కూడా అంటారు. ఈ పాయింట్ ఇది కూడా మెల్లగా యాక్టివేట్ చేయాలి. మధ్యలో మెల్లగా యాక్టివేట్ చేయాలి. చేసినప్పుడు ఇది విజన్ కూడా పెంచుతుంది, ఫోకస్ పెంచుతుంది. ఫోకస్ అంటే మన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. చూపు కూడా ఫోకసే కదా, ఈ కంటికి కూడా ఫోకస్ పెరుగుతుంది. సో దీనికి సంబంధించి మన డైట్ మనం ఎలా తీసుకోవాలంటే ఈ 2 పాయింట్లు చెప్పాం కదా.
ఇది ఇంకా ఇంకొక చిన్న ఎక్సర్సైజ్ చేసి క్లోజ్ చేయాలి, రైట్కి వెళ్ళిపోదాం. అదేంటంటే ఎక్కువసేపు ఇలా కంప్యూటర్లు కానీ వర్క్ అని చూస్తున్నప్పుడు ఒక కాసేపటికి ఏం చేయాలంటే గ్యాప్ ఇవ్వాలి. గంటలు పనిచేసేప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక 20 సెకండ్స్ అన్న గ్యాప్ ఇచ్చి అలా ఒక 20 ఫీట్ దూరంలో ఉన్న గ్రీనరీ చూడమని చెప్తున్నాం. అంటే ఇప్పుడు షార్ట్ ఇక్కడ చూసాం కదా, ఇలా చూసాము. ఇలా చూసినప్పుడు ఏంటంటే విజన్ ఏంటంటే దీనికి లెన్స్ ఫోకస్ మళ్ళీ అడ్జస్ట్ కావాలిగా. దూరం వెంటనే చూడాలి, ఒక కొద్దిసేపటికి ఒక 20 నిమిషాలు కానీ ఒక అరగంట కానీ తర్వాత మళ్ళీ దూరం కూడా చూడాలి. దూరం ఏం చూడాలి? గ్రీన్ చూడాలి. గ్రీన్ చూసినప్పుడు ఏమవుతుందంటే లివర్ బెనిఫిట్ అవుతుంది. లివర్ బెనిఫిట్ అయినప్పుడు కన్నుకు సూదింగ్ ఎఫెక్ట్ వస్తుంది, కన్ను సంతోషపడుతుంది. లివర్ గాల్ బ్లాడర్ సమస్యలే కంటి సమస్యలు. ఓకే, లివర్ లో గాల్ బ్లాడర్ లో ఏదైతే సమస్య ఉంటుందో అది కంటి సమస్య కింద బయటకు వస్తుంది. కాబట్టి మన రూట్ కాజ్ అక్కడ ఉంది. సో లివర్ని ఇబ్బంది పెట్టకూడదు. దానికి ఎప్పుడు కూడా ఏముండాలంటే హైడ్రేటెడ్గా ఉండాలి. లివర్ హీట్ అయిందంటే మన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. లివర్ అంటే కూల్గా ఉండాలంటే ఏం చేయాలి? దానికి నచ్చిన కొన్ని ఇష్టమైన కొన్ని పదార్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆల్ గ్రీన్ వెజిటబుల్స్, అంటే దొండకాయ, బెండకాయ, సొరకాయ, పొట్లకాయ, ఈవెన్ కాయలు, వెజిటబుల్స్. అట్లనే ఆల్ గ్రీన్ లీవ్స్, గోంగూర, తోటకూర, పాలకూర, చుక్కకూర, పొనగంటి కూర కంటికి ఇంకా మంచిది. సో ఇలాంటి బచ్చల కూర, గోంగూర ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. కూరగాయలు, ఆకుకూరలు. అట్లాగే ఫ్రూట్స్ కూడా ఇవ్వచ్చు. గ్రీన్ కలర్ ఫ్రూట్స్ అంటే రెడ్ కలర్ ఫ్రూట్స్. రెడ్ కలర్లో ఏమి దొరుకుతాయి మనకు? యాపిల్ దొరుకుతుంది, పొమగ్రనేట్ దానిమ్మ దొరుకుతుంది. అట్లా కూరగాయల క్యారెట్ దొరుకుతుంది కదా, బీట్రూట్ దొరుకుతుంది కూరగాయలు. అట్లా అవన్నీ కూడా మన కంటికి గ్రీన్ కలర్, రెడ్ కలర్ అలా ఇస్తూ పోతుంటే మంచిది. అట్లా క్యారెట్ కూడా ఏం చెప్పాం కదా, క్యారెట్ కూడా రెడ్ కలర్లో ఉంటుంది. సో ఇట్లా వెజిటబుల్స్ ఇచ్చిన ఎక్సర్సైజు ఈ కంటికి చెప్పాం కదా, ఫ్రెష్గా కడుక్కొని అది కనుక చేసినట్టయితే ఖచ్చితంగా చిన్నపిల్లలు అయితే తొందరలోనే రికవరీ స్టార్ట్ అయిపోతుంది. మనం మొత్తం మీద చెప్పేది ఏంటంటే కంటికి ఏంటంటే ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వకూడదు, అంతే, రెస్ట్ ఇవ్వాలి. రెండోది హైడ్రేటెడ్గా ఉంచాలి. హైడ్రేటెడ్ అంటే ఏంది? కొంచెం ఇప్పుడు స్లైస్ కట్ చేస్తాం కదా, దాన్ని ఏమంటే కీర స్లైస్ అప్పుడు పెట్టుకుంటాం కదా కంటికి. కొంచెం బయటకు వెళ్ళి వచ్చినప్పుడు కూడా బాగా మనకు అలసిపోయినప్పుడు, చదివినప్పుడు, కళ్ళు మంటగా ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని చల్ల నీళ్ళు ఇలా మామూలు రూమ్ టెంపరేచర్ చల్ల నీళ్ళు ఇలా కళ్ళ మీద వేసుకుంటే కూల్ రిలాక్స్ అయిపోతాయి. ఎందుకంటే అక్కడ నర్వ్స్ సిస్టమ్ అంతా కూడా హీట్ అయినప్పుడు హైడ్రేటెడ్గా ఉన్నప్పుడు డ్రాప్స్ వేస్తారు కదా, కంటి డ్రాప్, అవన్నీ హైడ్రేషన్ పెంచడం కోసమే. ఓకే, సో ఇది హెల్ప్ అవుతుంది. కంటి ఆరోగ్యం ఖచ్చితంగా మెరుగుపడుతుంది. ట్రై చేయొచ్చమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.